హలో అందరికీ. ఈరోజైతే మేమైతే వైజాగ్ మరీమాత చర్చి కొండగూడు చర్చి ఉంది కదండీ! ఆ కొండకొచ్చాము. మా బాబుకి 1 ఇయర్ అయిపోయిన తర్వాత జుత్తు తీస్తామని ఇక్కడ మొక్కుకున్నాము. అందుకని వైజాగ్ ఈ కొండగూడు చర్చి మరీమాత చర్చికి వచ్చామండి. ఇది చాలా మందికి తెలిసే ఉంటది కదా! చూసే ఉంటారు కదా! ఈ చర్చికి చాలా మంది వచ్చి ఉంటారు. అసలు వచ్చినట్లయితే కామెంట్ చేయండి. చాలా బాగుంటది కదా ఈ చర్చి. ఇది చూడండి పెద్ద స్లిప్ అండి. చిన్న పడవ అనేది లాగుతుంది మధ్యలోకి. ఇది కొంచెం వాటర్ కదండి, ఇందులోకి స్పీడ్గా వెళ్ళదు. అందుకని ఆ పడవ అనేది లాగుతుంది. మధ్యలోకి వెళ్ళి వదిలేసింది, అప్పుడు స్పీడ్గా అనేది వెళ్ళిందండి. ఇప్పుడైతే మేము చర్చి లోపలికి వచ్చేసామండి. ఇది బయటన. ఇక్కడైతే ప్రేయర్ ఏదైనా అయినప్పుడు ఇక్కడ జనాలు పండగలు ఏదైనా ఫెస్టివల్స్ అయినప్పుడు అయితే ఇక్కడ అందరు కూర్చుంటారు. ఇలాగ లైన్గా ఇలా పెట్టారండి. ఇప్పుడైతే మేమైతే పండగ టైం వెళ్ళలేదు, మామూలుగా సండే టైం ఇలాగ వెళ్ళాము చర్చికి. సండే పూజ చూసుకొని అలాగే గుండు చేయించుకుని వెళ్ళిపోదామని వచ్చాము. ఇక్కడైతే మేము ప్రేయర్ చేసుకుంటున్నాము. ఇదండి చర్చి. ఇది చర్చి కాదండి, ఇది మామూలు బయటనే, చర్చి లోపల ఉంది. ఇది బయట అందరు ఇక్కడ మామూలుగా మొక్కుకుంటున్నారు, ప్రేయర్ చేసుకుంటున్నారు. చూడండి ఇదైతే పశువుల యేసుప్రభు పుట్టింది అండి. అలా రెడీ చేశారు యేసుప్రభు వారు. చూడండి అక్కడ. ఇక్కడ మరీమాత వెలిసిందండి కొండగొడుకు చర్చి దగ్గర, కొండ దగ్గర. ఇక్కడ మరీమాతని ఎక్కువగా ప్రేయర్ చేస్తారండి. యేసుప్రభు కూడా ఉంటుంది, కాకపోతే ఇక్కడ వెలిసింది మరీమాత అండి. అలా ప్రేయర్ చేసుకొని మరీమాత దగ్గరికి వెళ్ళామండి. ఇలా ప్రేయర్ చేసుకున్న తర్వాత యేసుప్రభుని మరియమ్మని ఇలా ప్రేయర్ చేసుకుని అక్కడికి అలాగే వెళ్ళాము. మేము మరీమాతకి పాలాభిషేకం చేస్తాను మొక్కాము, అందుకోసమని మరీమాత దగ్గరికి వెళ్ళాము. అక్కడ పాలాభిషేకం చేస్తామని కొంచెం ప్రేయర్ చేసుకొని కొబ్బరికాయ అనేది మేము కొట్టేస్తామండి. కొంచెం వాటర్ అనేది మరీమాతకి చేసి ఒక మొక్క అనేది అందులో పెట్టి ఒక మొక్క మేము ఉంచుకున్నామండి. ఇప్పుడు పాలాభిషేకం చేస్తున్నాను మొక్కేమో. అక్కడ మరీమాత దగ్గర బంతి పూలు ఉన్నాయి కదండి, ఆ బంతి పూలు అనేది చిన్న చిన్నవి అందరూ వేసుకున్నాము. చూడండి నేను మా బావ మా బుడతడిని చెయ్యి ముట్టండి, నేను కూడా పాలాభిషేకం చేస్తాము అంతే, వాళ్ళు కూడా ముట్టారు. ఇలా చేసుకుని ప్రేయర్ చేసుకోనండి. ఇప్పుడైతే మేమైతే అక్కడ యేసుప్రభు ముందర ఇలాంటి క్యాండిల్స్ అనేది వెలిగిస్తున్నారు. మేము తీసుకుని వెళ్ళాము క్యాండిల్స్. అవంతా అక్కడ వెలిగించామండి క్యాండిల్స్ అయిపోయినంత వరకు. మేము తీసుకుని వెళ్ళిన క్యాండిల్స్ మొత్తం వెలిగించేసాము. చాలామంది జనాలు వస్తారండి. అది ఇంకా సండే తక్కువే, కానీ ఇంకా ఫుల్ పండగ అయితే ఫుల్ నిండిపోతారు. చాలా ఫుల్ నిండుతారు, అంత ఎక్కువ మంది ఉంటారు, మనకు కనిపించరు. అయితే ఫెస్టివల్ కాబట్టి చాలామంది వస్తున్నారు. ఇక్కడైతే చాలామంది అన్నప్రసన్నలు కూడా మేము వెళ్ళినప్పుడు అన్నప్రసన్నలు కూడా చేసుకుంటున్నారు. చిన్నపిల్లలకి చాలామంది తీసుకుని వచ్చారు గుండెలు చేయించడానికి. మేము వెళ్ళినప్పుడు అయితే గుండు చేయించడానికి చాలామంది తీసుకుని వచ్చారు. చూడండి మేమైతే గుండు చేయించడానికి తీసుకుని వెళ్ళిపోయాము. అక్కడ టోకెన్స్ అనేది ఇస్తున్నారండి. టోకెన్ 60 రూపీస్ మామూలుగా చేయించడానికి, మొత్తం కలిపి 250. చేసినందుకు కూడా టోకెన్కి 60 రూపీస్, చేసినందుకు 200. చాలామంది అనుకోవచ్చు బుడతడు అయితే చాలా సైలెంట్గా ఉన్నాడు, గుండు గీసుకుంటున్నాడు, కదలట్లేదు అనుకుంటున్నారా? మా బావ డ్యాన్స్ చూపిస్తే సైలెంట్గా ఉండిపోయాడండి. మా బావ డ్యాన్స్ అంత ఇష్టము. ఆ వీడియో చూసుకొని గుండు అనేది చేసుకున్నాడు, లేకపోతే విపరీతంగా కదిలేసాను. కానీ చిన్నది కదిలేసాడు, చిన్నది రెక్కేసింది, చిన్న బ్లడ్ అనేది వచ్చేసింది మా బుడతడికి. మొత్తానికి లాస్ట్ వరకు గీసుకెళ్ళి లాస్ట్లో చిన్నది కదిలేసాడండి. చూడండి ఆ వీడియో చూసుకుని మరీ సైలెంట్గా ఉంటున్నాడు, లేకపోతే మరి అల్లరి చేస్తాను. దానికి ముందు చిన్నపిల్లలు గీసారండి, అది మాత్రం వాళ్ళు కూడా వీడియోలు చూపిస్తేనే సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు పిల్లలు జనరేషన్ మాత్రం సెల్లులు చూస్తే కానీ ఏ పని మాత్రం చేయరు, అలవాటు అయిపోయారు సెల్లులు చూడడము పిల్లలకి. చూడండి ఒకవైపు గీస్తారు, ఇంకో వైపు గీసినప్పుడు నేను వెళ్ళి సెల్ చూపిస్తున్నాను. చూడండి ఆ వీడియోలు చూసుకొని గీసుకుంటున్నారు, లేకపోతే కదిలిసిన
లాస్ట్లో చిన్నదైతే రక్కేసింది. ఇంకా గీసుకున్న తర్వాత ఇంకా ఏం చేస్తామండి, గీసిన తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత మేము అలాగా వైజాగ్ వచ్చాం కదా అని బీచ్కి వెళ్ళామండి, ఆర్కే బీచ్కి. మరి మేము వెళ్ళేసాక 2 అయిపోయిందండి. మార్నింగ్ వెళ్ళాము, అలాగా ఆ టైం అయిపోయింది గుండు గీసుకుని వచ్చాక. మరి 2 అయిపోయింది కదా, తినాలి కదా ఫుడ్. మరి ఇంకేం చేస్తాం, బీచ్లోనే అలా తినుకొని ఎంజాయ్ చేసుకొని బీచ్ చూసుకుందామని మేము బీచ్లోనే చేస్తారు కదండి ఫ్రైడ్ రైస్లు, నూడిల్స్ ఇవన్నీ. అక్కడికి వెళ్ళిపోయామండి రెంటల దగ్గరికి తినడానికని. చూసుకొని హాయిగా చల్లగా తిందాం అనుకున్నాము, నేచర్ని ఎంజాయ్ చేస్తూ. మరి మేము వెళ్ళామండి. అలాంటి ఫోటోలు తీసుకుంటారా అంటే తినేసి వచ్చిన తర్వాత తీసుకుంటామని చెప్పాడు మా బావ. ఇంక మేము వెళ్ళాము. ఫ్రైడ్ రైస్ అయితే మేము ఆర్డర్ చేసుకున్నాము. 3 ఫ్రైడ్ రైస్, 1 నూడిల్స్ అండి. మా మరదలకి 1 నూడిల్స్, నాకు, మా బావకి, మా తమ్ముడికి ఫ్రైడ్ రైస్ అండి తీసుకున్నాము. మా బుడతడైతే పెట్టండి అయిపోతున్నాడు. ఆ ఎగ్ అనేది మా బావ అలా చేస్తూ తినిపిస్తున్నాడు ఎగ్. మా బుడతడు ఎగ్ తినేస్తున్నాడు. బాగుంది కాకపోతే ఫ్రైడ్ రైస్ అనేది. చూడండి మా బుడతడు పెట్టండి అని అనుకుంటున్నాడు. ఇలా తినేసిన తర్వాత అలా బీచ్లోకి వెళ్ళామండి ములుగుదామని. డ్రెస్సులు తీసుకుని వెళ్ళాం కానీ మరి ఆ క్షణానికి ఎందుకో నాకు వాటర్లోని వెళ్ళాలనిపించలేదు, తడవాలనిపించలేదు, అందుకే వెళ్ళలేదు. మా బుడతడు తడిసాడు, మా తమ్ముడు మా బావ బాగా ఎంజాయ్ చేశారు వాటర్లోన. మా బుడతడికి అంటే వాటర్లోని మంచిగా ఏడిస్తాడు. చూడండి ఎంతమంది జనాలు, రోజు ఎంతమంది ఉంటారో తెలియదు కదా బీచ్లోన. బీచ్ అయితేనే ఎంజాయ్ చేస్తారు కదా, ఫుల్గా ఎంజాయ్. మా బుడతడు చూడండి ఎలా చూస్తున్నాడు. అంతమంది జనాలు చూసి ఏంటిది అనుకున్నట్టుగా ఆశ్చర్యం పోతున్నాడు. ఎందుకంటే మేము ఇంట్లోన మేము ముగ్గురం అలాగ ఉండేవాళ్ళం కదా, ఒకేసారి బయటకు వస్తే విచిత్రంగా చూస్తారు కదా చిన్నపిల్లలు అంతమంది జనాల్ని, అందుకు అలా చూస్తున్నాడు. బుడతను అయితే చూడండి ముంచినప్పుడు భయపడిపోయి ఏడిసేస్తున్నాడు వాటర్లోన. తర్వాత ఇంకెందుకని ఇసుకలోకి వదిలేస్తే ఆ ఇసుక మొత్తము తవ్వేసాడండి. చూడండి ఎంత గుమ్మి తీసాడు. ఆ ఇసుక మొత్తం ముందలకు పెట్టుకొని గుమ్మి తీసాడు. మొత్తానికైతే ఇసుకతో బాగా ఆడుకున్నాడు. మా బావ అయితే ఇంకా మునగడానికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాడండి. మేమే వెళ్ళలేదు వాటర్లోకి, కొంచెం భయం వేసింది సముద్రంలోకి వెళ్ళాలంటే. మరి అలాగే వెళ్ళిన తర్వాత ఇంక ఆర్కే బీచ్కి ఎదురుగా ఆల్ ఇండియన్ బజార్ ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళామండి. అక్కడైతే నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను స్మోక్ బిస్కెట్లు తినాలి అని. ఎలాగైనా అక్కడికి వెళ్ళిన తర్వాత గ్యారెంటీగా స్మోక్ బిస్కెట్లు తినాలి అనుకోను, అలాగే చేశానండి. అక్కడికి వెళ్ళి స్మోక్ బిస్కెట్లు తిన్నాను. అక్కడైతే అన్నీ దొరుకుతాయండి, లేడీస్కి సంబంధించిన స్లిప్పర్స్, డ్రెస్సెస్, ప్రతి ఒక్కటి అన్ని ఆల్ ఐటమ్స్ ఆ బజార్లోనే ఉంటాయి. మేమైతే స్మోక్ బిస్కెట్లు తినేసి అలాగా ఏవేవి కావాలి గాజులు, చైన్స్ ఇవన్నీ తీసుకున్నాం, నెయిల్ పాలిష్. స్మోక్ బిస్కెట్లు మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ కూడా ఎంచుకోవచ్చు. అక్కడ ఓరియో బిస్కెట్స్ ఉన్న చాక్లెట్లో ఉన్న బిస్కెట్స్ ఉన్నాయండి. నేనైతే ఓరియో బిస్కెట్స్ ఎంచుకోయాను. నేను కూల్ ఎంచుకోయానండి, బాగుందండి స్మోక్ బిస్కెట్లు. కొంచెం ఫస్ట్ టైం కదా ట్రై చేశాను, నవ్వలేకపోయాను ఆ కూలింగ్ కోసమని. చాలా కూల్గా ఉంది. చూడండి మా బుడతడైతే ఇలా ఎంజాయ్ చేస్తాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్ అందరికీ.